హాయ్ ఫ్రెండ్స్, దొండకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి దొండకాయల్ని చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దొండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇవి మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు దొండకాయలు అనేది ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి, టమాటాస్ని కట్ చేసి వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టుకోవాలి. పూర్తి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి పేస్ట్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. పేస్ట్ని వేసుకొని కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పేస్ట్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, పేస్ట్ అనేది ఉడుకుతుంది కదా. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పల్లీ పౌడర్ వేసుకోవాలి. కొంచెం జీడిపప్పు పౌడర్ వేసుకోవాలి. కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మూత తీసి చూస్తే మనకు పేస్ట్ అనేది దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు దొండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ దొండకాయ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మరొక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు పేస్ట్ అనేది మంచిగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. దొండకాయ మసాలా కర్రీ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై